ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో బచ్చల కూర బజ్జీలనేది ఒక్కసారి టేస్ట్ చేయండి. ముందుగా ఒక కప్పు శనగపిండి, ముప్పావు కప్పు బియ్యపిండి, ఒక స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్‌కి తగ్గంత సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా అండ్ వామ, జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకొని కొద్దిగా వేసుకోవాలండి. అండ్ టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే. అండ్ ఇలా మంచిగా బ్యాటర్ లాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది నేను ముందుగానే పెట్టేశాను. డీప్ ఫ్రై ఆయిల్ అయిపోయిన తర్వాత ముందుగా ఆకుల్ని నీట్‌గా శుభ్రంగా కడిగి స్ట్రెయినర్‌లో ఏసి పెట్టానండి. ఒక్కొక్క ఆకుల్లాగా ఇలా మనం ఆలుగడ్డ బజ్జీలు ఎలా ఏస్తామో అలానే ముంచి వేసేయాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేసేయాలి. ఎంతో టేస్టీకరమైన బచ్చల కూర బజ్జీలనేది రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఎప్పుడు మనం ఒకే ప్రాసెస్‌లో కాకుండా ఇలా డిఫరెంట్‌గా కూడా అప్పుడప్పుడు ఈ చల్ల చల్ల వెదర్‌కి ఇలా తింటే చాలా బావుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు.